రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త. ఇకపై అవి తక్కువ ధరకే మంత్రి కీలక ప్రకటన. రేషన్ పంపిణీతో పాటుగా రేషన్ కార్డుల విషయంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ రావు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ఉత్పత్తులను రేషన్ షాపుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజన సహకార సంస్థలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటుందన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయన్నారు. గిరిజన ఉత్పత్తులను ప్రజల్లోకి చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంటే గిరిజనులు తయారు చేసిన వస్తువులు ఇకపై రేషన్ షాపుల్లో కూడా దొరుకుతాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. రేషన్ షాపుల్లో గిరిజన ఉత్పత్తులని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గిరిజన సహకార సంస్థలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకున్నారని, త్వరలోనే గిరిజన ఉత్పత్తులు రేషన్ షాపుల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గిరిజనులు తయారు చేసిన వస్తువులు కూడా రేషన్ షాపుల్లోకి అమ్మకానికి పెడతామని, దీనివల్ల గిరిజనులకు ఆదాయం వస్తుందని, ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి ఉంటాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ సక్రమంగా అందడం లేదని చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ పంపిణీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా 69 సబ్ డిపోల్ని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రేషన్ పంపిణీ మరింత సులభం అవుతుందన్నారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ రావు గారు తెలిపారు. రేషన్ తీసుకుంటున్న వారితో పాటు కొత్తగా మంజూరైన వారికి కూడా స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్ పంపిణీలో నగదు చెల్లింపు విధానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి డిజిటల్ వ్యాలెట్ విధానం ప్రవేశపెడతామని అన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని భావిస్తామని చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయని, కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని, ప్రతి నెల 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందిస్తామని అంటున్నారు. ప్రతి నెల 26 నుంచి 30 తేదీ వరకు 65 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకి, వికలాంగులకి ముందుగానే ఇంటి వద్దకే సరుకులు అందిస్తామని చెబుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త చెప్పింది. చేనేత రంగానికి సహాయం చేయడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వం చెల్లిస్తుంది. కార్మికుల కోసం ₹5 కోట్లతో ట్రిప్ ఫండ్ ఏర్పాటు చేస్తారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారు. కార్మికుల కోసం 5 కోట్లతో ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.